ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి బీసీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పన్న మాట ఈ సందర్భంగా. ఈరోజు మేము కుల గణన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినాం. లెక్క పక్కాగా తేలింది 56.37% అని. 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మీరు రాజ్యాంగ సవరణ కూడా జరిపి 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించే కార్యక్రమం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకొని మేము ముందుకు పోతుంటే ఆల్రెడీ మంత్రివర్గంలో ఆమోదం పొందేలా చేసుకున్నాం. అసెంబ్లీలో చట్టం తయారు చేసినాం. అరే మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ షెడ్యూల్ 9 చేర్చమంటే చేర్చకుండా రామచంద్రరావు గారు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన వైఖరి, ఆయన ఆలోచన బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్న వేళ మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. రామచంద్రరావు గారు వైఖరి ఢిల్లీలో నిన్న రోజు మాట్లాడిన మాటలను బీజేపీ ఉన్నటువంటి బీసీ నేతలందరూ దీనిపై గెలవెత్తాలి. తప్పనిసరిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతున్న దానికి ఎక్కడ ఎవరు అడ్డంకులు సృష్టించినా బీసీ బిడ్డలంగా చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ